గోపీజన వల్లభుడు శ్రీకృష్ణదేవుని దర్శించడానికి ఒకనాడు నారదుడు వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. సాయంత్రం కావస్తుండగా నారదుడు, స్వామి, ఈ వేళ భాద్రపద శుద్ధ చవితి, చంద్రుణ్ణి చూడరాదు. చూస్తే నీలాపనిందలు తప్పవు. కాబట్టి సెలవిప్పించండి అని అన్నాడు. నారదుడి వల్ల పార్వతి శాపం వృత్తాంతం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదంటూ ద్వారకా నగరంలో చాటింపు వేయించాడు. అనంతరం ఆ రాత్రి పాలు పెతకడం కోసం గోశాలకు వెళ్లిన శ్రీకృష్ణుడు పాలల్లో చెవిటి చంద్రుణ్ణి కనిపించాడు. ఆహా, చూడకూడని చంద్రుణ్ణి చూడనే చూశాను. ఇక నాపై ఎలాంటి నీలాపనిందలు రాబోతున్నాయో కదా అనుకున్నాడు. ఆ కాలంలో సత్రాజిత్తు అనే సూర్యోపాసకుడు ఉండేవాడు. అతడు సూర్యదేవుణ్ణి ప్రార్థించి రోజుకి 8 భావుల బంగారాన్ని ఇచ్చే శమంతకమణి వరంగా పొందాడు. ఆ మణి ఉన్న చోట ఐశ్వర్య సంపదలు వృద్ధి పొందుతాయి. ఆ మణి ద్వారకా నగరాధిపతి అయిన ఉగ్రసేనుడికి ఇవ్వాలని శ్రీకృష్ణుడు సూచించాడు. కాని సత్రాజిత్తు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడనేవాడు శమంతకమణి ధరించి వేటకు వెళ్ళాడు. ఓ సింహం ఆ మణి చూసి అది మాంసపు ముక్క అని భ్రమించి ప్రసేనుడిని చంపి మణి నోటు ఖర్చుకొని వెళ్ళింది. వేటకు వెళ్లిన తన తమ్ముడు తిరిగి రాకపోవడంతో శమంతకమణి కోసం శ్రీకృష్ణుడే ప్రసేనుడు చంపాడని సత్రాజిత్తు నిందించాడు. నింద నిజం కాదని నిరూపించుకోవడానికి కోసం శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు. అక్కడ ప్రసేనజిత్తు శరీరం పక్కనే సింహ అడుగులు గుర్తులు గమనించి ఆ అడుగులను అనుసరించి వెళ్ళగా అక్కడ చచ్చిపడి ఉన్న సింహాన్ని, ప్రక్కనే ఎలుగు వంటి పాదాలను గుర్తించి చూశాడు శ్రీకృష్ణుడు. ఆ గుర్తులను అనుసరించి వెళ్ళగా అవి ఒక గృహలోకి దారితీశాయి. ఆ గృహలో ఉయ్యాల తొట్టెలో నిద్రపోతున్న చిన్నారి, ఆమె ఉయ్యాలకు ఆటబొమ్మగా కట్టి శమంతకమణి కనిపించాయి. శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకుపోతుండగా జాంబవంతుడు వచ్చి ఆయనపై కలియపడ్డాడు. 28 రోజుల పాటు వారిద్దరికీ హోరాహోరి యుద్ధం జరిగింది. క్రమేపీ జాంబవంతుడి బలం క్షీణించింది. తన బలాన్ని క్షీణింపజేయగలిగింది అపర శ్రీరామచంద్రుడే అని గ్రహించి జాంబవంతుడు వెంటనే శ్రీకృష్ణుడికి మొక్కి, దేవదేవా, నువ్వు త్రేతాయుగంలో రావణాది రాక్షసులను సంహరించడానికి పుట్టిన శ్రీరామచంద్రుడు అని అర్థమైంది. ఆనాడు నీతో ద్వంద్వయుద్ధానికి వరంగా కోరుకున్నాను. ఆ వరాన్ని ఇప్పుడిలా చెల్లించావు. ధన్యోస్మి. నా శరీరం నలిగి బాధపడుతూ ఉంది. నన్ను దయతో కాపాడు అన్నాడు. అంతట జాంబవంతుని శరీరాన్ని నిమిరి అతన్ని అలసట పోగొట్టి శ్రీకృష్ణుడు, స్వామి, శమంతకమణితో పాటు నా కూతురైన జాంబవంతుని కూడా నీకు భార్యగా సమర్పిస్తున్నాను. దయతో స్వీకరించవలసిందిగా అని కోరాడు. అలా జాంబవంతుని అల్లుడైన శ్రీకృష్ణుడు మణితో సహా సత్రాజిత్తు నగరానికి వెళ్ళాడు. శమంతకమణిని తనకి ఇచ్చిన యథార్థాన్ని వివరించాడు. తన తప్పిదాన్ని పరిహారంగా సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణుడు భార్యగా సమర్పించాడు. శమంతకమణి కూడా శ్రీకృష్ణుడు తీసుకోమని అభ్యర్థించాడు. మణి తిరస్కరించి శ్రీకృష్ణుడు సత్యభామను మాత్రం స్వీకరించాడు. శ్రీకృష్ణ సత్యలను వివాహాన్ని తరలి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుడితో, మహాత్మా, మీరు సమర్థులు కాబట్టి చంద్రుడు చూడగా వచ్చిన ఆపనిందలను తొలగించుకోగలిగారు. మా వంటి వారికి ఏమిటి దారి? దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగారు. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించి వ్రతకరుతో పాటు శమంతాకోప్యానాన్ని కూడా వింటారో, కథ అక్షంతలను తలదాల్చుతారో వారికి చవితి చంద్రులను చూసినా ఎలాంటి నీలాపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు అని సూత మహాముని వరసిద్ధి వినాయక వ్రతాన్ని గురించి ధర్మరాజుకు వివరించాడు. సర్వే జనా సుఖినో భవంతు.